గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ ఛానల్ ఇండియా అని. ఇప్పుడు నేను చెప్తుండేది జనరల్గా ఏమో వ్యూస్ వస్తాయి, ట్రెండింగ్ అవుతుంది అనేది కాదు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది అలా అనేసి నేనేమి ఎంజాయ్ చేయండి అని చెప్పట్లేదు. ఇప్పుడు మూగు జంతువులు, పక్షులు, మళ్ళీ ప్రాణులు అనేవి ఉంటాయి కదా, అవి దాహానికి చాలా విటవిటలాడిపోతాయి. అందుకనేసి నేనేం చెప్తున్నా, మన ఇంట్లో కానీ లేకుంటే ఏదో పార్సల్లో డబ్బాస్ అనేవి, బాక్సెస్ అనేవి తెస్తుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇలాంటివి, ఇప్పుడు మనం టిఫిన్కి పార్సల్ తెస్తాం చూడు, అలాంటివి. ఇవి ఖాళీగా ఉంటాయి, మనం ఏం చేస్తాం, యూజ్ చేసి పడేస్తాం. అందుకనేసి నేనేం చెప్తున్నా, ఇవే కానీ సేవ్ చేసుకొని లేకుంటే ఒక స్టోర్ చేసుకొని, ఇలాంటి బాక్సులు మన ఎక్కడెక్కడ పక్షులు వస్తాయో అక్కడికి వాటర్ ఫిల్ చేసేసి, దానికి కావాల్సింది ఏందన్నా మనకి రైస్ ఉంటాయి చూడు, చిన్నవి, లేకుంటే దానికి సంబంధించి ఎటువంటి తింటాయి చూడు పక్షులు, అవి వచ్చి దాన్ని వాటర్ పక్కన వేస్తే వచ్చి తినిపోతాయి. అదొక్కటి ఖుషి ఉంటుంది చూడు, అదొక్కటి సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మెసేజ్లా ఇవ్వదాము అని నేను చేస్తున్నా, అంతేగాని ఏందో ఒక వైరల్ కావాలి, ఒక ఇన్స్టా వీడియోకి అప్లోడ్ చేద్దాము అనేది ఏమి కాదు. జస్ట్ ఒక మెసేజ్ ఇద్దామనేసి ఒక వీడియో ఇప్పుడు చూపిస్తాను రండి, నేను ఎలా పెట్టాను అసలు. ఏమేమో ఎంజాయ్ చేస్తామంట సమ్మర్ వచ్చిందంటే. పిల్లలకి ఇది చెప్పండి చాలు, ఒక పక్షులకి ఎలా పెంచాలి మటన్. చూడు, ఇట్లా నేను బియ్యము, రాగులు మాత్రం వేసినాను. ఇక్కడ వాటర్ వచ్చేసి ఫిల్ చేసేసి పక్కన సైడ్ వేసిన. ఈ చెట్టు దగ్గరకు వస్తాయి నా పక్షులు, అందుకనేసి అవి వచ్చినప్పుడు తినేసిపోతాయి ఫోకస్ చేసి. అందుకనేసి నేనేం చెప్తున్నాను, ఇలాగే అక్కడక్కడ ఎండింగ్లో ఎక్కడ వస్తాయో అక్కడ పెట్టి చేయండి. ఎండ్ వరకు థ్యాంక్ యూ.